ఊర పండుగ ఇది నిజామాబాద్లోని ఇందూర్లో జరుగుతుంది. అన్ని కులాల ప్రజలు కలిసికట్టుగా ఎలాంటి భేదాలు లేకుండా చాలా ఆనందంగా జరుపుకుంటారు. 76 సంవత్సరాల నుండి ఈ పండుగని అందరూ కలిసికట్టుగా జరుపుకుంటారు. 8 దశాబ్దాల క్రితం ప్లేగు వ్యాధి విజృంభణతో మొదలైన ఈ పండుగ ఇప్పటికీ అలానే కొనసాగుతుంది. ఊరు ప్రజలు కూడా ఈ పండుగకి అంతే ప్రాధాన్యత ఇస్తారు. అన్ని కులాల ప్రజలు కలిసి ఎలాంటి భేదాలు లేకుండా ఐకమత్యంగా జరుపుకుంటారు. గ్రామాల్లోని 12 చోట్ల వెలిసిన గ్రామ దేవతలని అన్ని కులాల ప్రజలు కలిసి పూజిస్తారు. నగరంలో అత్యంత జనాభా పాల్గొనే ఈ పండగ ప్రారంభ ముగింపు కార్యక్రమాల్ని చాలా ఘనంగా చేస్తారు. ఇందులో ఊరేగింపులు చాలా ప్రత్యేకం. ఈ పండగని ప్రతి ఏటా ఆషాఢ మాసంలో జరుపుకుంటారు. ప్రతి ఏటా ఆషాఢ మాసంలో ఎంతో ఘనంగా ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే ఈ పండగని ఈ ఏటా కూడా జూలైలో వచ్చే ఆషాఢ మాసంలో 28వ తేదీన జరిపేందుకు సర్వ సమాజ్ కమిటీ రంగం సిద్ధం చేస్తోంది. ఈ పండగలో భాగంగా 23వ తేదీన బండారు పోశారు. గ్రామ దేవతలకి సంబంధించిన ఊరేగింపు ఖిల్లా శారదాంబ గద్దె నుండి మొదలవుతుంది. ఊర పండగ నేపథ్యంలో భారీ ఊరేగింపు పెద్ద బజార్ చౌరస్తా వద్ద మొదలై దుబ్బ, వినాయక్ నగర్, సిర్నాపల్లి, గుడి రోడ్డు వద్ద విభాగాలుగా విడిపోయిన తర్వాత గ్రామ దేవతలని గుడిలో ప్రతిష్టాపన చేస్తారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య ఈ ఊరేగింపు జరుగుతుంది. ఊర పండుగని ఏటా ఊర్లోని అన్ని కులాల ప్రజలు చాలా ఐక్యంగా కలిసికట్టుగా ఆనందంగా జరుపుకుంటారు.